హలో అండి. ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్‌లో ఈరోజు కోడింగ్ ప్రాక్టీస్ 27 రిమూవ్ ద డూప్లికేట్స్ దీని గురించి చూద్దాం. ఇదేం లేదండి, పెద్ద సింపుల్ ఇది. ఇందులో మనకి ఏమి ఇచ్చారు, ఇన్పుట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ 5, 10, 15, 20, 10, 30, 15. As the numbers 10 and 15 are repeated more than once, your code should remove the duplicate numbers సో దట్ ద అవుట్పుట్ 5, 10, 15, 20, 30. మనకి ఇప్పుడు ఇందులో ఇన్పుట్లో మనకి ఇచ్చారు కదండి, 5, 10 ఇవన్నీ ఇచ్చారు కదా. ఇందులో రిపీటెడ్గా 10 అనేది రెండు సార్లు వచ్చింది, 15 అనేది 2 టైమ్స్ వచ్చింది. అంటే 1 టైం కంటే ఎక్కువ వచ్చినాయి ఉంటే వాటిని రిమూవ్ చేసి దాన్ని లిస్ట్లో రావాలి మనకి. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దాన్ని ఇన్పుట్ వాల్యూ తీసుకుందాం. ఏ అనుకోండి, ఏ వాల్యూ వచ్చేసి మనం ఇన్పుట్ తీసుకున్నాం. ఇన్పుట్ ఎంత అంటే మనది, ఇది ఇన్పుట్ మనది. మధ్యలో స్పేసెస్ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అనేది దేనికంటే స్పేసెస్ కోసం యూజ్ చేస్తామండి. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే, స్ట్రింగ్స్లో ఉన్నాయి ఇవన్నీ, స్ట్రింగ్స్లో ఉన్న వాటిని ఇంటిజర్ కన్వర్ట్ చేయాలి. ఇంటిజర్ కన్వర్ట్ చేయాలంటే ఇంట్ ఆఫ్ కామా ఇంట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ ఆఫ్ అని పెట్టుకోవాలి. మనకి ఇది కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు. కానీ ఇవి మళ్ళీ మ్యాపింగ్లో ఉన్నాయి కాబట్టి దీన్ని లిస్ట్లో కన్వర్ట్ చేయాలి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే లిస్ట్ ఆఫ్ అని పెట్టుకొని, ఇప్పుడు ఏమైందంటే అది ఇంటీజర్స్ అనేవి, ఇది స్ట్రింగ్లో ఉన్నదని ఫస్ట్ ఇంటీజర్ చేసినాం, ఇంటీజర్ నుంచి లిస్ట్లో కన్వర్ట్ చేసాం. నేను ఇలా కన్వర్ట్ చేసిందని మళ్ళీ దీనికి ఇప్పుడు ఇది ఒక సెట్లోకి వస్తుంది. ఇప్పుడు ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు చేయాలి కదండి. సెట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఏ, ఇది సెట్లోకి కన్వర్ట్ చేసాం. ఈ సెట్లోకి కన్వర్ట్ చేసింది ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఈ సెట్లోకి కన్వర్ట్ చేసిందని ప్రింట్ ఇచ్చి చూద్దాం ఒకసారి ఏమొస్తుందో, మీకు అర్థమవుతుంది. సెట్ ఆఫ్ ఏ ఇచ్చాను అనుకోండి, ఇలా 5, 10, 15, 20, 30 వచ్చింది. కాకపోతే మనకి ఏమొచ్చింది, ఇక్కడ చూడండి డిఫరెన్స్ కనిపిస్తుందా. ఇది లిస్ట్లో ఉంది, మనం ఇక్కడ ఉంది సెట్లో ఉంది. సో కాబట్టి దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే, మనం ఈ సెట్ ఆఫ్ ఏని మనం లిస్ట్లోకి మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. అనుకోవచ్చు మీరు, ఆల్రెడీ ఇంతకుముందు మనం లిస్ట్లో కన్వర్ట్ చేసాము కదా అని. ఎందుకంటే కాకపోతే అప్పుడు లిస్ట్లో కన్వర్ట్ చేసింది దేనికంటే మళ్ళీ సెట్లోకి చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ సెట్ ఆఫ్ ఏలోకి కన్వర్ట్ అయిపోయింది కదా, మళ్ళీ సెట్ యాడ్ చేసాం కాబట్టి. ఎందుకు సెట్ యాడ్ చేస్తున్నాం, డూప్లికేట్స్ ఉంటాయి కాబట్టి వాటిని రిమూవ్ చేయాలి. అంటే డూప్లికేట్స్ అంటే ఇప్పుడు 10 2 టైమ్స్ ఉంది, 15 అనేది 2 టైమ్స్ ఉంది. సో కాబట్టి వాటిని రిమూవ్ చేయాలంటే సెట్ చేయాలి. సెట్ చేసాం కాబట్టి అందులో నుంచి డూప్లికేట్స్ రిమూవ్ అయిపోయి, సో ఇది మళ్ళీ సెట్లో కన్వర్ట్ అయింది. కానీ మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, లిస్ట్లో ఉంది. సో కాబట్టి దీన్ని మళ్ళీ లిస్ట్లోకి కన్వర్ట్ చేయాలి. సో కాబట్టి లిస్ట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు కన్వర్ట్ చేయాలి ఇప్పుడు లిస్ట్లోకి దీన్ని, లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇది లిస్ట్లోకి కన్వర్ట్ అయిపోయింది. దీన్ని ప్రింట్ ఇచ్చామనుకోండి, ఏమొస్తుంది, లిస్ట్లో కన్వర్ట్ అయిందండి. కాకపోతే ఇక్కడ ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అని చూడండి. ఎందుకు, ఇక్కడ మనకు ఆర్డర్లో లేదు. సో ఇది ఆర్డర్లో రావాలంటే దీనికి ఏం చేయాలంటే సార్టెడ్ చేసుకోవాలి. సార్టెడ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఏ. సార్టెడ్ అనేది ఎందుకంటే మనకు ఆర్డర్లో రావడానికి మనం ఇది చేసుకుంటామండి. చూసారా, సార్టెడ్ చేస్తే ఇవన్నీ ఆర్డర్లో వచ్చింది. టెస్ట్ కేసెస్ 2 పాస్ అయిపోయాయి. సో దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం. చూడండి, 5 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఇంతే, సింపుల్ అండి. థ్యాంక్ యూ.